రాష్ట్రపతి ఎన్నికలతో యూపీఏ కూటమిలో రేగిన చిచ్చు మరింత ముదిరేలా కనిపిస్తోంది. ప్రణబ్ అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ తో తీవ్రంగా విభేదిస్తున్న తృణమూల్ తమ పార్టీని చీల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు అనుమానిస్తోంది. అదంతా ఒట్టిదేనని కొట్టిపారేసిన కాంగ్రెస్ దాదాకు మద్దతివ్వాలని మరోమారు కోరింది. అటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరిని బలపరచాలనే దానిపై వామపక్షాలు ఇవాళ నిర్ణయం తీసుకోనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు యూపీఏ కూటమిలోని రెండు ప్రధాన పక్షాలు కాంగ్రెస్, తృణమూల్ మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. బెంగాలీ బాబు ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వం విషయంలో రెండు పార్టీల మధ్య బెడిసిన సంబంధాలు మళ్లీ మెరుగే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ ఎంపీ కబీర్ సుమన్ కు ప్రణబ్ ఫోన్ చేయడాన్ని తృణమూల్ జీర్ణించుకోలేకపోతోంది. ఇదంతా తమ పార్టీని చీల్చే కుట్రలో భాగమే అని అనుమానిస్తోంది. పార్టీ మద్దతు కావాలంటే నేరుగా అధినాయకత్వంతో మాట్లాడకుండా ఇతర నేతల్ని సంప్రదించాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న వ్యక్తి ఈ విధంగా చేయడం అనైతికమని బెంగాల్ మంత్రులు సుబ్రతో ముఖర్జీ, ఫరాద్ హకీం మండిపడ్డారు. ఈ వ్యవహారం చూస్తుంటే పార్టీని చీల్చే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తృణమూల్ ఎంపీ డీరెక్ ఓబిరియన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తృణమూల్ అనుమానాలు, ఆరోపణల్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఏ పార్టీని చీల్చాల్సిన అవసరం తమకు లేదని, ప్రణబ్పై తృణమూల్ వ్యాఖ్యలు సరికాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. అటు తన ఆరోగ్యం గురించి వాకప్ చేసేందుకే ప్రణబ్ ఫోన్ చేశారని ఈ వ్యవహారంలో కేంద్ర బిందువు అయిన టీఎంసీ ఎంపీ కబీర్ సుమన్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విషయం తమ మధ్య ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు. అయితే తాను మాత్రం ప్రణబ్ రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నట్లు కబీర్ చెప్పారు. So the very fact that Mr. Pranab Mukherjee called me up, I think they're feeling shaky. I told him that I would like to see him as the President of India, and he smiled, he smiled, and I said, I seriously think that you should become the President, that's all. That was what the conversation was all about. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు వామపక్షాలు ఇవాళ సమావేశం కానున్నాయి. ఎవరికి మద్దతు పలకాలనే విషయాన్ని ఈ భేటీలో తేల్చనున్నాయి. ఇదే విషయంపై సిపిఎం పాలిట్ బ్యూరో ప్రత్యేకంగా సమావేశం కానుంది.